జ్వాలాముఖిని టచ్ చేసిన మనోడికి ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ షాట్లు పడిపోతాయండి. జ్వాలాముఖిని తన ఏటీఎం పెట్లో పెట్టి లాక్ చేస్తాడు. హీరోయిన్ గురించి ఒక పక్కన రౌడీ గ్యాంగ్, ఒక పక్కన పోలీస్ గ్యాంగ్ ఎతికేస్తా ఉంటే హీరోయిన్ నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అని హీరోకి ఐ లవ్ యూ అని రాసి చూపించేసి ఒక మంచి పాట వేసుకుంటుంది. అస్సలు కాంప్రమైజ్ కావట్లేదుగా, ఖర్చులోనా క్వాలిటీలో. పిచ్చి లేపుతా పాట వేసుకున్నావన్న ఆనందం 10 సెకండ్లు కూడా లేకుండా మనోడు ఐ డోంట్ లవ్ యూ అని రాసి హీరోయిన్ మనసు ముక్కల కింద కైమ కొడతాడండి. ఎక్కడ చోటా బేటాగా ఎంట్రీ ఇచ్చేసి మనోడి మీదకి రాకెట్ లాంచర్ బాంబు ప్రయోగించేస్తాడు. ఇప్పుడు చాలా కష్టం కదా, డెడ్ ఈజీ. ఎలా హౌ 6.5 అడుగులు ఎత్తులో వెళ్తున్న ఆ బాంబుని మనోడు మెంటల్ ఎక్కిపోయి జంప్ చేసి తప్పించేసుకుంటాడండి. కాదా మనోడు 5'8", అదేదో దాని పాప అన్నది పైనుంచి వెళ్ళిపోయేది కదా, ఎందుకు ఈ ఒంగుదూకులన్నీ అన్నెసరీ స్ట్రెస్ను ఉండెళ్ళి ఆ మాత్రం ఉండాలిగా మరి. ఇక్కడ మనోడు తన ఏటీఎం బాక్స్లోంచి గన్నులు తీసి కాల్ చేస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? మనోడు ఎన్ఎస్ఏ సీక్రెట్ ఏజెంటా? ఏమైంది? అండర్వేర్ ఆపరేషన్ చేసి మనోడు హీరోయిన్ని కాపాడడానికి వచ్చాడు. మనోడు హీరోయిన్ ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచాడు? జైపూర్లో. అప్పుడే ఓ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయి ఉంటే అంత ఖర్చు ఉండేది కాదు కదా. అంటే అదే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. ఎపిసోడ్ బిగినింగ్లో ఏమన్నారు? ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ కాన్సెప్ట్ పిచ్చి లేచిపోవాలా, ఖర్చు విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. ఫ్లాష్ బ్యాక్ కూడనిదే అన్నా. కంటిన్యూ. ఎక్కడ అస్సలు క్వాలిటీకి ఖర్చుకి కాంప్రమైజ్ కానటువంటి వెహికల్ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత చోటా బేటను అరెస్ట్ చేస్తారు. ఇక్కడ జాకీ వర్మ గాలి పొడగలో ఎగురుకుంటే ఈజిప్ట్ వచ్చేసి మీరు నేను అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు రుద్రసోలం ఇస్తాను, నథింగ్ డూయింగ్ గెరవడం అని చెప్పి వెళ్ళిపోతాడు. జస్ట్ 2 మాటలు చెప్పడానికి అంత ఖర్చు దేనికి? ఫోన్లో చెప్తే అయిపోద్దిగా, ఒకసారి ఆలోచించు. అండర్వేర్ ఆపరేషన్కి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చాడని చెప్పి పై ఆఫీసర్ బొసలు కూడా వేస్తూ ఉంటాడండి. దానికి మనోడు ఇదంతా నేను వేసిన ఇంటర్నేషనల్ ప్లాన్ అని, హీరోయిన్ ఇంటి దగ్గర నుంచి ఫాలో చేస్తానని, హరిద్వార్ నుంచి వెళ్తున్న టైంలో చోటా బేటా గడు దొరికితే అరెస్ట్ చేస్తానని చెప్తాడండి. చోటా బేటా గ్యాంగ్ ఆల్రెడీ శ్రీనగర్లో అటాక్ చేశారు కదా, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఐ డోంట్ నో. అయితే ఓకే, ఈజిప్ట్ రాణి బ్రదరు మన చోటా బేటాను అరెస్ట్ చేశారని చెప్పి టెన్షనింగ్ అయిపోతా ఉండగా ఈ రానేమో నీ అన్ని ప్రశ్నలకి సమాధానం డోంట్ వర్రీ మై డియర్ బ్రదర్, అంతా రాకా చూసుకుంటాడు అంటదండి. రాకా అంటే ఐకాన్ స్టార్ రాకా కాదు, రాళ్ళు బద్దలు కొట్టే రాకా. అయితే ఓకే.